ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ప్రపంచ ఆర్థిక రాజధానిగా భావించేటువంటి న్యూయార్క్ నగరానికి అతి చిన్న వయసులోనే మేయర్గా ఎన్నికయ్యాడు జోహ్రాన్ మామ్దాని. సోషలిస్టుల గురించి మాట్లాడినప్పటికీ ఆయన మీద ఎందుకని కమ్యూనిస్ట్ ముద్ర అనేది పడింది? ఒక సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ ఆయన మీద అపవాదులు ఉన్నాయి. ఆయన అభిప్రాయాల మీద అనుమానాలు ఎందుకని వ్యక్తమవుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో జోహ్రాన్ మామ్దాని ఒక 10 నెలల క్రితం ఆయన నామినేషన్ వేసుకున్నప్పుడు అసలు ఈయన ఎవరు, గెలుస్తాడా, ఎందుకని ఇంత హడావుడి అనేది ఉంది. మెల్లిమెల్లిగా ఆయన సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. ప్రతి చోట డిస్కషన్, నాట్ ఈవెన్ అంటే దేన్ని కూడా వదిలిపెట్టకుండా బస్సుల్లో, ట్రైన్లలో కూడా చేసుకొచ్చాడు. నౌ హీఈస్ న్యూయార్క్ మేయర్. ఎందుకని ఆయన మీద అన్ని రకాల షేడ్స్, మిక్స్డ్ రెస్పాన్సులు ఎందుకు వినిపిస్తున్నాయి? అమెరికాలో యూజువలీ మనకు తెలిసిందే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఒకసారి థర్డ్ పార్టీ, గ్రీన్ పార్టీనో ఏదో చెప్పొస్తుంది. కానీ మెయిన్లీ వీళ్ళిద్దరు నడుమిట్లోనే పోటీ ఉంటుంది. 50 స్టేట్స్ అక్రాస్ యూఎస్. అది కాకుండా యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, మళ్ళీ మేయరల్ ఎలక్షన్. మన దగ్గర ఉన్న మేయర్లు, ఇండియాలో ఉన్న మేయర్ ఫిగర్ హెడ్స్, వాళ్ళకి ఎక్కువ రోల్ ఏం లేదు. అక్కడ అట్లా కాదు, దే హోల్డ్ లాట్ ఆఫ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ మమ్దాని గురించి మాట్లాడినప్పుడు, మమ్దాని దగ్గర ఉన్న బడ్జెట్ ఈజ్ అబౌట్ $122 million న్యూయార్క్కి 1 year బడ్జెట్, ఫైనాన్షియల్ బడ్జెట్. ఇప్పుడు మీద కన్వర్ట్ చేస్తే బహుశా ఒక 24,000 crores అంత వస్తుంది. ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. అదే టైంలో మీరు చెప్పొచ్చు అక్కడ జిహెచ్ఎంసీ బడ్జెట్ ఈజ్ అరౌండ్ 8,000 crores, అంత పెద్దది ఏంటని చెప్పొచ్చు. కానీ అది కాకుండా వాళ్ళకి అడిషనల్ బడ్జెట్స్ ఉంటుంది. సో పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. పోలీస్ అపాయింట్మెంట్స్ మీకు తెలిసిందే, వెన్ యూ గో టు యూఎస్ ఇస్ ఆల్వేస్ ద పోలీస్ ఇస్ కంట్రోల్ పొలిటికలీ. అపాయింట్మెంట్స్ ఆర్ ఆల్ పొలిటికల్. ఒకసారి గవర్నమెంట్ మారిపోతే ద పోలీస్ పీపుల్ హ్యావ్ టు రిజైన్ అక్కడి నుంచి. అది కాకుండా అక్కడున్న లీగల్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం, అక్కడున్న హౌసింగ్ కంట్రోల్ చేయడం, అంత పవర్ మేయర్ దగ్గర ఉంటుంది. సో మమ్దాని స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. 1 year బిఫోర్ ఆయన ఒక నార్మల్ కౌన్సిలర్గా ఉన్నారు. కౌన్సిలర్ అంటే మన దగ్గర ఇక్కడ జిహెచ్ఎంసీ కౌన్సిలర్స్ ఉంటారు అట్లా. సో న్యూయార్క్ మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్. ఆ టైంలో ఆయనకి అప్రూవల్ రేటింగ్స్ 1% to 2% ఉండే. ఇది మేయర్ కోసం. మేయర్ వాజ్ క్యూమో, మనకు అందరికి తెలిసిందే. హీ ఈజ్ అ డెమోక్రాట్. ఈయన కూడా డెమోక్రాట్. కానీ ఈయనేమంటున్నాడు, దే హ్యావ్ అ డిఫరెంట్ టర్మ్ ఫర్ మీరు కమ్యూనిస్ట్ అని చెప్పారు. ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పట్లేదు, సోషలిస్ట్, డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ వీళ్ళది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ క్యాంపెయినింగ్ ఈ 1% నుంచి 6%, 6% నుంచి 20%, 20% నుంచి 30% తీసుకొచ్చి లాస్ట్లో ఇప్పుడు ఐ థింక్ 54% మెజారిటీతోనే 56% మెజారిటీతో గెలిచారు. దీని వెనక అంతా హిస్ వైఫ్ ఇస్ దే, రమా దువాజీ. షీ ఈజ్ అ సిరియన్ డిసెంట్ లేడీ. అండ్ వీళ్ళు ఇద్దరు ఉండేది ఒక 1 bedroom అపార్ట్మెంట్లో. ఈవెన్ దో రైట్ నౌ హిస్ శాలరీ యాజ్ పర్ కౌన్సిలర్ శాలరీ ఇస్ అబౌట్ $124,000 per year. మంచి లైఫ్ స్టైల్ అఫోర్డ్ చేయొచ్చు. కానీ ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది, విల్ కమ్ టు దాట్. ఇప్పుడేం జరుగుతుందంటే మనం అనుకుంటా ఈ క్యాంపెయిన్ ఏంటి ఇట్లా ఉంది, ఇట్లా చేశారు, అట్లా చేశారు. కానీ ఎంటైర్ థింగ్ వాజ్ ప్లాన్ బై రమా దువాజీ. ఇప్పుడు దాని డీటెయిల్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి బయటికి. షీ ఈజ్ అ ఫ్యాషన్ కాదు, షీ ఈజ్ అ డిజైనర్. సో డిజైనర్లో దాన్ని కప్స్ డిజైన్ చేస్తుంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పేజెస్ డిజైన్ చేస్తుంది ఆమె. అది కాకుండా లాట్ ఆఫ్ ద పెయింటింగ్స్ ఆమె ఉంది. షీ డస్ అ లాట్ ఆఫ్ డిజైన్ రిలేటెడ్ వర్క్. ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో, ఇండైరెక్ట్ ఇంటర్వ్యూస్లో, డైరెక్ట్గా మాట్లాడలేదు ఆమె మీడియా దగ్గర. వెరీ మీడియా షై లేడీ. ఈయన వేసుకున్న టై కూడా ఆమె సెలెక్ట్ చేస్తారంట. వాట్ టై విల్ హీ వేర్ ఫర్ టుడేస్ క్యాంపెయిన్ స్పీచ్, ఎట్లా మాట్లాడతారు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, మాట్లాడే పాయింట్స్ ఎట్లా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడేది అంతా షీ వాజ్ డిసైడింగ్ ఎవ్రీథింగ్. దానికోసం యాక్సెప్టెన్స్ స్పీచ్లో కలిసిన తర్వాత నెహ్రూ గారి గురించి చెప్పారు, అంతే చెప్పారు. కానీ ఈ మేజర్ పార్ట్ ఆఫ్ హిస్ స్పీచ్ ఈ డివోటెడ్ టు హిస్ వైఫ్. అఫ్కోర్స్ వాళ్ళ అమ్మగారి గురించి, మీరా నాయర్, అక్లెయిమ్ ఫిల్మ్ మేకర్, అండ్ దెన్ హిస్ ఫాదర్ మహమూద్ మమ్దాని. బోత్ ఆర్ ఫ్రమ్ ఇండియా, మనకు తెలుసు. ఆయనేమో ముంబై నుంచి, ఈమెమో రౌర్కెలాలో పుట్టింది. బట్ షీ క్యారీస్ అట్ నాయర్ బికాజ్ ఐ థింక్ హర్ మదర్ వాజ్ అ నాయర్. ఈయన పుట్టిందేమో యుగాండాలో, కంపాలా. ఇన్ఫ్యాక్ట్ 1990 యూఎస్కి వచ్చారు వీళ్ళు, న్యాచురలైజ్ సిటిజన్ అయిపోయారు. కానీ ఈవెన్ నౌ హీ హోల్డ్స్ అ యుగాండన్ పాస్పోర్ట్. అండ్ అమెరికాలో దట్ అలౌ దట్ 2 passports టు బి హెల్డ్. ఇంట్రెస్టింగ్లీ ఈయన ఫస్ట్ మొదలైనప్పుడు హీ వాజ్ నాట్ సో
సోషలిస్ట్. కానీ కాలేజెస్లో ఆయన వెళ్ళిన కాలేజ్లో ఐ థింక్ వన్ కాలేజ్ వాజ్ అ కైండ్ ఆఫ్ 5-star కాలేజ్. ఈయన మాట్లాడుతున్నేమో సోషలిస్ట్, కానీ $64,000 ఇచ్చి ఒక కోర్స్ చేశారు, 1 year కోర్స్. ఎస్టర్డే వాజ్ వాచింగ్ ఆన్ సమ్ అమెరికన్ న్యూస్ ఛానల్. దాని తర్వాత హిస్ ఫిలాసఫీ చేంజ్డ్. ఒక కమ్యూనిస్ట్ వోక్ కల్చర్కి వచ్చేసారు ఆయన. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడడం, హమాస్ కోసం మాట్లాడడం, ఇంతిఫాదా గురించి, ఇప్పుడు కూడా ఆయన ఇంతిఫాదా గురించి మాట్లాడతారు, విచ్ బేసిక్లీ ఈజ్ అన్ అటాకింగ్ ఇజ్రాయెల్. అన్నిటికంటే ఇంట్రెస్ట్ కవిత గారు, ఈయనది పొలిటికల్ ఫిలాసఫీ నుంచి మారుతూ లాస్ట్లో అదొక అమెరికాలో ఉన్న న్యూయార్క్కి కొత్తగా వచ్చి సెటిల్ అయిన క్రౌడ్కి ఇంపాక్ట్ పడింది. మీరు చెప్పినట్లనే ఇట్ ఇస్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మన అటాక్ జరిగిన తర్వాత కూడా అమెరికాలో మన అందరు తెలుసు వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ దే హ్యాడ్. ఈవెన్ విత్ ఇన్ న్యూయార్క్ దెర్ ఆర్ మెనీ ఏరియాస్ విచ్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఒకటి మ్యాన్హాటన్ వైపు అయితే అంత రిచ్, అల్ట్రా రిచ్. దెన్ అదర్ సైడ్ బ్రాంక్స్ విచ్ ఇస్ నాట్ సో బ్లాకిష్, హిస్పానిక్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. ఇండియన్స్ ఉండేది ఇంకో ప్లేస్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక దేర్ ఇస్ ఏరియా కాల్డ్ జాక్సన్ హైట్స్. దాని ద లోకల్ పీపుల్ కాల్ ఇట్ జైకిషన్ హైట్స్. అంత ఇండియన్స్ డామినేషన్ అంత ఉందన్నమాట అక్కడ. కానీ స్టిల్ హీ వన్ ద ఎలక్షన్. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ ఆయనకి అపీల్ చేశారు. చాలా మటుకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు వీళ్ళు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి గడప కొట్టి అది లీఫ్లెట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశారు ఓట్ చేయడానికి. ద డెమోక్రాట్స్ వర్ నాట్ ఏబుల్ టు డూ దిస్. సోషలిస్ట్ విత్ ఇన్ డెమోక్రాట్స్ వర్ ఏబుల్ టు డూ దిస్ అన్నమాట. అదే టైంలో రిపబ్లికన్స్ అయితే వాళ్ళు ఎప్పుడో చేయలేకపోయారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్యూర్ డెమోక్రటిక్ స్టేట్. మన దాంట్లో వాళ్ళు రెడ్ అండ్ బ్లూ అంటారు. దిస్ ఇస్ ద బ్లూ స్టేట్ కంప్లీట్లీ. ఇక్కడ వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్తోనే ఈయన గెలిచారు. యాక్చువల్లీ ఇష్యూస్ తర్వాత వచ్చాయి. ఇష్యూస్ ఏంటి? బేసిక్లీ న్యూయార్క్ ఇస్ అన్అఫోర్డబుల్. ఇన్ఫ్యాక్ట్ ఈ వర్డ్ ఇప్పుడు మొన్ననే వివేక్ రామస్వామి యూజ్ చేసిండు. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం వివేక్ రామస్వామి మేడ్ అ స్పీచ్. హీ సెడ్ వై రిపబ్లికన్స్ షుడ్ బి కేర్ఫుల్. అమెరికాలో అఫోర్డబిలిటీ హెస్ బికమ్ ద క్వశ్చన్. నేను చాలా రోజుల ముందు దీని గురించి మాట్లాడాను కవిత గారు, గుర్తుంది? ద ప్లంబర్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్. ఎగ్జాక్ట్లీ వాట్ వివేక్ రామస్వామి ఈజ్ సేయింగ్ నౌ. అమెరికా హెస్ బికమ్ అన్అఫోర్డబుల్. ఒక నార్మల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చే అమ్మాయికి అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు. ఉన్న వాళ్ళ ఉద్యోగం పోతుంది. బికాస్ కంపెనీస్ ఆర్ ఫైండింగ్ ఇట్ అన్అఫోర్డబుల్. దానికోసం ఎంతమంది వర్క్ అవుట్సోర్స్ చేస్తారు ఇండియా లాంటి దేశానికి. సో అన్అఫోర్డబుల్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? యంగ్స్టర్స్ మన దగ్గర తుపాకీ తీసుకున్నారు, నక్సలైట్స్ అయిపోయారు. అక్కడ నక్సలిజం నడవదు కదా. సో నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ టు చేంజ్ ద గవర్నమెంట్, లేకుంటే చేంజ్ యువర్ మేయర్. సో ఈయన 3-4 కాన్సెప్ట్స్ పెట్టారు మమ్దాని. ఇన్ఫ్యాక్ట్ హిస్ నేమ్ జోహరాన్ అండ్ అరబిక్ ఫర్ లైట్, బ్రిలియంట్ లైట్. వీనస్ అని చెప్తారు, వీనస్ యాజ్ అ ప్లానెట్. అండ్ ఆల్సో ప్రకాశం వచ్చేనట్ల జోహరాన్ ఏం చెప్పారంటే 3-4 కాన్సెప్ట్ తీసుకో. ఒకటి అఫోర్డబుల్ హౌసింగ్. చాలా ఎక్స్పెన్సివ్ న్యూయార్క్, యూ నో హౌ ఇట్ ఇస్, యూ హెవ్ ట్రావెల్డ్ టు యుఎస్, యూ నో ఇట్. సెకండ్, అక్కడ గ్రాసరీస్ డైలీ బతకడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు. గ్రాసరీస్ అండ్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. మన దగ్గర కిరాణా కొట్టు అనుకుంటే ఇక్కడ వెజిటబుల్ షాప్స్ అని చెప్పచ్చు. మూడవది, కార్లు కొనడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, యంగ్స్టర్స్ దగ్గర. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు బి ఎన్కరేజ్డ్. ఇన్ఫ్యాక్ట్ జోరాన్ అండ్ రమా డజంట్ హ్యావ్, వాళ్ళ కార్ లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు. వాళ్ళు అప్పుడు కూడా అఫోర్డ్ చేయొచ్చు, కానీ వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే మీరే దాని గురించి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఒక కార్లో తిరిగితే అందరు నవ్వుతారు మీ మీద, ఇదేంటి వీళ్ళతో తిరుగుతున్నారు మీరు అని చెప్పి. సో ఈ 3 పాయింట్స్ తీసుకొని క్యాంపెయిన్ నడిపించారు. రాహుల్ గాంధీ లాగా ఓట్ చోరీ అది ఇది అని చెప్పలేదు ఆయన అక్కడ. ఈ బేసిక్లీ వెంట్ హెడ్ టు హెడ్, బికాస్ వాళ్ళు అదే పార్టీ నుంచి ఇంకొక క్యాండిడేట్ ఎగ్జిస్టింగ్ మేయర్ క్యూమో ఇస్ కాంటెస్టింగ్. రిపబ్లికన్ గై ఇస్ దేర్, ఈజ్ నాట్ ఇన్ ద సీన్. ఈ 2 క్లాష్ బిట్వీన్ ద లెఫ్టిస్ట్ అండ్ సెంటర్ డెమోక్రాట్స్ ఇస్ వాజ్ ద బిగ్ ఫైట్. క్యూమో యాక్చువల్లీ చాలా వెనకబడి ఉన్నారు. ఫస్ట్ ఈ వాజ్ 32% or 30%, కానీ లాస్ట్ ఎలక్షన్ రోజుకి వచ్చేదాకా ఈ స్కోర్డ్ అబౌట్ 44%, విచ్ ఇస్ క్వైట్ అ డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్. ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, న్యూయార్క్ మీరు చెప్పారు, ఇట్స్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్. అక్కడ 122 బిలియనర్స్ ఉన్నారు, 122 బిలియనర్స్. అండ్ 4 లక్షల మంది, ఆయన చెక్ దిస్ ఫిగర్ లాస్ట్ నైట్, 4 లక్షల మంది మిలియనర్స్ ఉన్నారు. నో మమ్దాని ఏమంటున్నారంటే, ఐఎమ్ గోయింగ్ టు ట్యాక్స్ ద మిలియనర్స్.
మీరు 4 లక్షల మంది మీద ట్యాక్స్ వేస్తే, ట్యాక్స్ ఎక్కువ చేస్తే, ఎందుకంటే ఈయన ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ రైడ్స్ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్లనే ఫ్రీ బస్ రైడ్స్ ఇస్తానని చెప్తున్నారు అక్కడ. సో దట్ పీపుల్ నీడ్ నాట్ పే ఫర్ ట్రాన్స్పోర్ట్. దాని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టడానికి, కొత్త ఇల్లు కట్టడానికి స్పేస్ లేదు. కడితే అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ లైక్ ఎ సోవియట్ మోడల్. నిన్న రాత్రి అంతా ఒక 10-15 ఛానల్స్ నేను అప్పుడప్పుడు స్కిప్ చేసుకుంటూ చూస్తాను. అన్నిటి ఇదే మాట్లాడుతున్నారు. సోవియట్ స్టైల్ రూల్కి వెళ్ళిపోతున్నారు, నాట్ పుటిన్స్ రూల్. బ్రెజ్నెవ్, గోర్బచోవ్ కన్నా ముందున్న వాళ్ళు ఆ రష్యన్ రూల్లో అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈవెన్ చైనాలో చేశారు. నౌ దే బికమ్ గోస్ట్ టౌన్స్. ఎవరు ఉండట్లేదు అక్కడ. పెద్ద పెద్ద ఇల్లు కట్టారు, ఎందుకంటే పీపుల్ కెనాట్ అఫోర్డ్ హౌసింగ్ అని చెప్పి ఇల్లు కట్టేశారు. పెద్ద పెద్ద మన దగ్గర 2 బెడ్రూమ్ హౌస్ కట్టారు చూడండి, ఎక్కడో తీసుకెళ్ళి కట్టేశారు. కొల్లూరు దగ్గర అక్కడ ఇక్కడ ఎవడో ఉండట్లేదు ఇప్పుడు. అక్కడ ఉంటే సిటీ దగ్గర ఉండాలి కదా. సో హియర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఆయన అని చెప్పింది అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఐ విల్ ఫ్రీజ్ ద రెంట్. అంటే ఇప్పుడు ఒక రెంట్ ఇస్తున్నారు అండ్ హీఈస్ పేయింగ్ ఐ థింక్ అబౌట్ $2,300 పర్ మంత్ ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఆయన. 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఐ టోల్డ్ యూ దట్. ఇప్పుడు దాన్ని అనుకోండి, ఒక ఎవరైనా కిరాయికి ఇచ్చారు, రెంట్కి ఇచ్చినప్పుడు, అద్దెకి ఇచ్చినప్పుడు ఆ రెంట్ నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను. మీరు ఇంక్రీజ్ చేయలేరు. హైటెక్ సిటీలో ఎవరో ఫిక్స్ అయిపోయింది 30,000 40,000 50,000కి ఒక 1 బెడ్రూమో 2 బెడ్రూమో ఏదైనా రెంట్కి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర ఏమంటున్నారు, మీరు రెంట్ పెంచకూడదు, మన దగ్గర 5% ఎవ్రీ ఇయర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు పెంచకూడదు. హౌ కెన్ దట్ బి పాసిబుల్? అమెరికా లాంటి ప్లేస్, మీరు చైనాలో చేయొచ్చు, రష్యాలో నాట్ పాసిబుల్. నా ఇన్ దిస్ ప్రెజెంట్ సెకండ్ రష్యాలో నడవదు, కానీ అక్కడ కూడా అనుకుందాం మనం. ఇది ఇప్పుడు మీరు వెనుజువేలా లాగా అయిపోయారు, వేర్ యు ఆర్ డిక్టేటింగ్ వాట్ యూ విల్ డూ టు ద ప్రైవేట్ ప్రాపర్టీ. వాళ్ళు ఎందుకు ఉండాలండి అక్కడ? వాళ్ళు దే హ్యావ్ టేకన్ డబ్బులు తీసుకునో లోన్ తీసుకునో ఏది తీసుకునో మార్టిగేజ్ చేసి వీళ్ళు కట్టిన అపార్ట్మెంట్ని మీరు రెంట్ పెంచకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెడతారంట. ఎవరు రెంట్కి ఇయ్యరు? ఐదర్ విల్ లాక్ ఇట్ అండ్ గో ఆర్ దే విల్ సెల్ ఇట్ అండ్ గో. అమ్మేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే నడుస్తుంది. దట్ న్యూయార్క్ నుంచి ఒక క్రౌడ్ మారిపోతున్నారు, టెక్సస్కి వెళ్ళిపోతారు, లేకుంటే లూయిజియానాకి వెళ్ళిపోతారు, లేకుంటే ఫ్లోరిడాకి వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ అడ్రస్ ద మీటింగ్ and he's a real estate guy and he comes from New York. That's the best part. Trump వచ్చింది న్యూయార్క్ నుంచి. సో ఆయన ఏమంటారు, అందరూ వచ్చేసేయండి ఫ్లోరిడాకి, వీ విల్ మేక్ ష్యూర్ దట్ యువర్ ట్యాక్స్ విల్ బీ నథింగ్ హియర్ అని చెప్పి. లూజియానా ఐ థింక్ హ్యాస్ 0% ట్యాక్స్. అమెరికాలో అన్లైక్ భారతదేశం లాగా ప్రతి స్టేట్కి ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. దట్ ఇస్ ద బిగ్ డ్రా అన్నమాట. కానీ ఎంతమంది బిజినెస్ అంతా ఇక్కడ ఇడిసేసి అక్కడికి వెళ్తారు? విల్ దే గో టు లూజియానా ఆర్ ఫ్లోరిడా? వెళ్ళరు. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ చాలామందికి ఇప్పుడున్న వరి, లేటెస్ట్ వరి ఏంటంటే క్రైమ్ ఏమైపోతుంది. ఈయన జార్జ్ ఫ్లాయిడ్ టైంలో కాంట్రవర్సీ జరిగినప్పుడు బ్లాక్ మ్యాన్ పోలీసు వాళ్ళు లెగ్ కాల్తో చేసి చంపినప్పుడు హీ వాజ్ ఇన్ అ బిగ్ టైమ్ క్యాంపెయిన్. ఆ టైంలో పోలీసు వాళ్ళని తీసేసేయాలి, పోలీస్ ఫోర్స్ని తగ్గించేసేయాలి, అసలు ఇంతమంది పోలీసులు ఎందుకు మనకేం చెప్పి. ఇప్పుడు మొన్న వెన్ మూమెంట్ ఈ వన్ ద ఎలక్షన్ ఈ సెడ్, దానికన్నా కొన్ని రోజులు ముందు కూడా చెప్పారు, నో ఐ విల్ నాట్ డూ దట్, ఐ విల్ కీప్ ద ప్రెజెంట్ పోలీస్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ ద ప్రెజెంట్ పోలీస్ చీఫ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. బికాజ్ ఆయన తెలిసిపోయింది ఏంటంటే క్రైమ్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఇన్ అమెరికా. ప్రతి మనిషి దగ్గర గన్ కల్చర్ ఉంది అక్కడ. సో దట్ ఈస్ బికాజ్ దే ఆర్ ఇన్సెక్యూర్. ఇప్పుడు మనం చెప్తాం మన ఇంట్లో భారతదేశంలో ఎందుకు లేదా కల్చర్, ఇస్తారు గన్స్ ఇస్తారు, ప్రొవైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ థ్రెట్ పర్సెప్షన్ మీకు లైసెన్స్ తీసుకోవచ్చు. మీరు పెద్ద ప్రొసీజర్ అది. కానీ అక్కడ అట్లే కాదు, యూ కెన్ గో టు సూపర్ మార్కెట్ అండ్ పికప్ ఎ లైసెన్స్ యాజ్ లాంగ్ as you fulfill some conditions. మీరు మెంటలీ స్టేబుల్ ఉన్నారు, మీకు మీద క్రిమినల్ కేసులు ఏం లేవంటే యూ కెన్ బై అ గన్, ప్రాబ్లం లేదు. ఈ క్రైమ్ పెరిగితే మమతాని ఇమేజ్ హిట్ అవుతుంది, న్యూయార్క్ ఇమేజ్ హిట్ అవుతుంది. అండ్ ట్రంప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. నేషనల్ గార్డ్ని పెట్టేస్తారు. మిగతా సిటీస్లో చేశారు చూడండి. హీ విల్ పుట్ నేషనల్ గార్డ్ విచ్ ఇస్ అన్ ఆర్మీ. వాళ్ళు టెక్నికలీ వాళ్ళ ఆర్మీని అక్కడ పంపించేసి హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిటీ. నెక్స్ట్ 75% బడ్జెట్ లోకల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. మీకు చెప్పిన ఈ $122 billion లో 75% లోకల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. మీరు ట్యాక్స్ ఇంక్రీజ్ చేయకపోతే మీకు రేపు ఫ్రీ బస్ రైడ్స్, మీకు మిగతా ఇల్లు కట్టడానికి ఇంకా సబ్సిడీస్ ఇవ్వడానికి, ఆ గ్రాసరీ స్టోర్స్ అది ఇంకో కాన్సెప్ట్. ముందు ఇందిరాగాంధీ గారి టైంలో అనుకుంటాను నేను, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెటప్ చేశారు సూపర్ మార్కెట్స్. ఆ టైంలో మన దగ్గర రిలయన్స్ లేదు, రత్నదీప్ లేదు, ఏం లేదు ఆ టైంలో. సో సహకార్ బండార్ అది చెప్పి పెట్టారు గవర్నమెంట్. అక్కడ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ చేయడం. సో ఈ సెయింగ్ ఐ విల్ సెటప్ గ్రాసరీ స్టోర్స్ ఎవ్రీవేర్, గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. అప్పుడు మీ ప్రైవేట్గా సెటప్ చేసిన టార్గెట్ అండ్ వాల్మార్ట్ ఎక్కడికి వెళ్తారండి?
లేకుంటే మామ్ అండ్ పాప్ స్టోర్స్ ఎంతోమంది ఉన్నారు, గుజరాతీ వాళ్ళు నడిపిస్తారు చాలామంది. అదేమవుతుందండి, మీరు ఫ్రీ ఎంటర్ప్రైజెస్ని కిల్ చేసేస్తారు. అండ్ అమెరికా ఇస్ నోన్ ఫర్ దట్. వాళ్ళ క్యాపిటలిస్ట్ సొసైటీని కమ్యూనిస్ట్ సొసైటీగా మార్చుతూ మీరు ఇంకో చైనా అయిపోతున్నారు. కానీ చైనాలో కూడా ఇంత స్ట్రిక్ట్నెస్ లేదు, అక్కడ కూడా చాలా మటుకు ఫ్రీడమ్ ఉంది, అంటే అట్లీస్ట్ కమర్షియలీ వన్ పార్టీ రూల్ అక్కడ కూడా. ఈ నెగటివ్స్ అన్నీ చూస్తే న్యూయార్క్ ఉన్న ప్రజలకి భయం వేస్తుంది. అండ్ టిపికలీ ద కన్జర్వేటివ్ అమెరికన్, నేను నిన్న ఆయన ఓటింగ్ ప్యాటర్న్ చూశాను కవిత గారు, 18 to 25 ఏజ్ గ్రూప్లో మ్యాక్సిమం ఓటింగ్ ఆయనకు వచ్చింది. అండ్ యాజ్ ఏజ్ గ్రూప్ పెరుగుతుంది, మమ్దానీస్ ఓటింగ్ ఈజ్ రెడ్యూసింగ్. 55-60 వచ్చేదాకా ఆయనకి 18% వచ్చేస్తుంది. ఇన్కమ్ కూడా అంతే, ద లెస్సర్ ద ఇన్కమ్ ద మోర్ ద సపోర్ట్. ఎక్కువ రిచ్ ఉన్న వాళ్ళు దే ఆల్ ఓటెడ్ ఫర్ క్యూమో. ఒక హోప్ కనిపించింది ఇందులో, మమ్దానీ అంటే మాకు ఏదో చేస్తాడు అనే ఒక ఫీల్ కూడా ఉండింది. అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ చాలామంది కోట్ చేస్తున్నారు, వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ లాగానా అని. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే చేశారు కదా, నేను ఫ్రీ ఇస్తాను, అది ఫ్రీ ఇస్తాను, బస్ రైడ్ ఫ్రీ ఇస్తాను. లాస్ట్ ఢిల్లీ సంగతి మనకు అందరు తెలుసు, ఓడిపోయాడు ఎలక్షన్ లాస్ట్, ఇంత ఇచ్చిన తర్వాత కూడా. వై అనేది బికాస్ పీపుల్ బిలీవ్ దట్ మేము ఫ్రీ అక్కర్లేదు మాకు. ఇన్ఫ్యాక్ట్ అదర్ డే నేను నా ఫేస్బుక్ పోస్ట్ నుంచి ఒక పెద్ద డిబేట్ మొదలైంది. నేనేం చెప్పానంటే, మహిళలు చాలామంది హైదరాబాద్లో ఫ్రీ బస్ రైడ్ ఇస్తున్నారని చెప్పి అదే బస్సులో ఎక్కుతున్నారు, బస్సు ఫుల్ ఉంటుంది, ప్యాక్డ్ ఉంటుంది. అదే టైంలో మీరు కొంచెం లగ్జరీ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మన బ్యాటరీ ఆపరేటెడ్ ఏసీ బస్సెస్. దాంట్లో మీరు మహిళలు కూడా ఫీజు అమౌంట్ కట్టాలని చెప్పండి, టికెట్ తీసుకోవాలంటే చాలామంది మహిళలు దానికి షిఫ్ట్ అయిపోతారు. దోస్ కెన్ అఫోర్డ్ టు పే. ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, లేకుంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు, ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు దాంట్లో వెళ్తారు వాళ్ళు. అదనంగానే పెద్ద డిబేట్ అక్కడ. అదెందుకు? వై దెర్ ఇస్ ద క్లాస్ డిఫరెన్స్? ఫ్రీ ఉంటే అందరికి ఫ్రీ ఉండాలి, లేకుంటే ఎవరికి ఫ్రీ ఉండకూడదు. అండ్ దీస్ ఆర్ ఉమెన్ హూ ఆర్ డిబేటింగ్ విత్ మీ. అసలు యూ హ్యావ్ ఏ డిఫరెన్స్ ఒపీనియన్. మీరు చెప్పచ్చు, మమ్దానీ కూడా అదే ప్రాబ్లం రాబోతుంది. ఎందుకంటే న్యూయార్క్ లాంటి ప్లేస్లో వేర్ ప్రైవేట్ సెక్టర్ థ్రైవ్, మీరు కారు వాడకూడదు, మీరు పబ్లిక్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలంటే యూ విల్ బికమ్ అనదర్ లండన్. లండన్లో రీజన్ ఉంది, ఎందుకంటే లండన్లో ఎంట్రీ ట్యాక్స్ టు గెట్ ఇన్ టు లండన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీకు టోల్ చాలా హెవీ ఉంటుంది. దానికో చాలామంది ఏం చేస్తారు, లండన్ బయట ఉన్న ట్యూబ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళ బండి పెట్టి దే టేక్ ద ట్యూబ్ టు కమ్ టు ద సిటీ. అండ్ ట్యూబ్ ఇస్ నాట్ చీప్. వాళ్ళ మెట్రో ఇస్ నాట్ చీప్, అండర్ గ్రౌండ్ ఇట్ ఈస్ ఆల్సో చాలా ఎక్స్పెన్సివ్. కానీ మీ క్రౌడింగ్ తగ్గించడానికి సింగపూర్ హెస్ గాట్ సిమిలర్ పాలసీస్. మనకు కార్ కొనాలంటే సింగపూర్లో పర్మిట్ కావాలి మనకి, అండ్ దే లిమిట్ ద పర్మిట్ చాలా మటుకు. సో మీరు న్యూయార్క్లో ఏం ట్రై చేస్తున్నారు? ఈయనేమంటున్నారంటే అఫోర్డబిలిటీ కీ వర్డ్. అది మీరు అఫోర్డబిలిటీ లేదు మనకి, మనం బతకలేకపోతున్నాం, స్పెషలీ డబ్బున్నోళ్ళు బతుకుతున్నారు, డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఆ క్యాంపెయిన్ అక్కడి నుంచి మొదలైంది. విచ్ ఈస్ వై మమ్దానీ సడన్లీ అవుట్ ఆఫ్ నో వేర్ పైకి వచ్చారు. అండ్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్ నడిపించంతా వీళ్ళే, ఇల్లు లేనోళ్ళు, ఉద్యోగం లేనోళ్ళు, వీళ్ళు క్యాంపెయిన్ నడిపించారు. దానికోసం మీరు చూసుంటారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా ఈయన గెలవంగానే కంగ్రాచులేటరీ మెసేజ్ పెట్టారు, మా రాహుల్ గాంధీ లాగానే మమ్దానీ అని చెప్పి. ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియా విల్ ఆల్సో లిసన్ టు డూ దిస్. ఇండియాలో జరగదు అది, దట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అందరూ అంత బిలియనర్స్ లేరు, అంతమంది మిలియనర్స్ కూడా లేరు. 4 లక్షల మిలియనర్స్ అంటే చిన్న అమౌంట్ కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీ కామర్స్, ఒక క్యాపిటలిస్ట్ సొసైటీని మీరు మార్చితే ఒక పుష్ బ్యాక్ రాబోతుంది. అండ్ మెయిన్లీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది రాబోతుంది? డెమోక్రాట్స్లోనే. ట్రంప్ ఆల్రెడీ చెప్పారు, నేను ఒక స్పీచ్లో ఫ్లారిడాలో చెప్పారు, మమ్దానీ బెటర్ బీ నైస్ టు మీ అని. ఆయన పేరు కూడా చెప్పలేదు, ఐ కెనాట్ ఈవెన్ ప్రొనౌన్స్ దట్ నేమ్ అన్నారు. ఏదో పేరుంది ఆయనకి, బట్ హీ బెటర్ బీ గుడ్ టు మీ. నాతో మంచి టర్మ్స్లో ఉంటే 25% నా దగ్గర నుంచి వస్తుంది డబ్బులు, డబ్బులు రావు, నేను ఆపేస్తాను. అది కాకుండా మిగతా నేను చెప్పినట్టు నేషనల్ గార్డ్ని పంపించచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు మమ్దానీ కోసం. మమ్దానీ ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏర్పడిపోయిందా అరవింద్ కేజ్రీవాల్ లాగానే, లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్లని చాలా ప్రామిసెస్ ఎక్కువ చెప్పేశాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనకి డబ్బులు కావాల్సి వస్తుంది. టిల్ ఎస్టర్డే, అంటే మొన్నదాకా 2 రోజుల ముందు దాకా, నాకు ఇంకే డబ్బులు అక్కర్లేదు, క్యాంపెయిన్ మీరు చాలా డబ్బులు పంపించారు. ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే హమాస్ని ఫండ్ చేసిన ఆర్గనైజేషన్ ఈయన ఫండ్ చేశారట. అది కాకుండా జార్జ్ సోరోస్ ఆర్గనైజేషన్, థర్డ్ ఆర్గనైజేషన్ నుంచి రూట్ చేశారంట ఫండ్స్, $35 బిలియన్. ఇప్పుడు ఏమంటున్నారు, నాకు డబ్బులు లేదు, డబ్బులు అక్కర్లేదు అన్నారు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్. నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి మొన్న దట్ నాకు డబ్బులు కావాలి, ఇదంతా నడిపియాలంటే డబ్బులు కావాలంటున్నారు. అప్పుడు మారిపోయింది ఆ కథ అంతా.
దిస్ ఇస్ టిపికలీ మీరు కర్ణాటకలో చూసుంటారు, పాల రేట్లు బేస్ చేశారు, ప్రాపర్టీ ట్యాక్స్ హైక్ చేసేసారు, బస్ రైడ్స్ ఫర్ ప్యాసింజర్ రెగ్యులర్ ప్యాసింజర్స్ హైక్ చేసేసారు, అన్నీ ఎవ్రీథింగ్ గాట్ హైక్. ఎందుకంటే మీకు డబ్బులు కావాలి కదా. ఇంగ్లీష్లో అంటారు దిస్ నథింగ్ కాల్డ్ అ ఫ్రీ లంచ్. మీకు ఎవరైనా తిండి ఫ్రీగా పెడుతుంటే ఎవడో దాన్ని పే చేస్తున్నారు, సంబడి ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్. ట్యాక్స్ పేర్ కడుతున్న డబ్బులు తీసుకొని మీరు చేయొచ్చు ఇదంతా. ఇప్పుడు ఈయన ట్యాక్స్ ఎక్కువ చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చేస్తే వాళ్ళు పారిపోతారు న్యూయార్క్ నుంచి. అది ఇప్పుడు లేటెస్ట్ ఫ్రాడ్ నడుస్తుంది, అదే ట్రెండ్. న్యూయార్క్ పీపుల్ ఆర్ ఫ్లీయింగ్ న్యూయార్క్ అని చెప్పి అట్లేం జరగట్లేదు, కానీ ఎగ్జాజరేట్ చేస్తున్నారు. ఎస్పెషలీ రిపబ్లికన్ వాళ్ళు అందరు పారిపోతారు న్యూయార్క్ నుంచి, ఎవరు ఉంటాడు ఈ కమ్యూనిస్ట్ రోడ్ ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఇది ఓవరాల్ ఒక పిక్చర్. కానీ నెక్స్ట్ ఒక 1 or 2 monthsలో మమ్దాని 1st of January నుంచి టేక్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ట్రాన్సిషన్ టీమ్, దాంట్లో కూడా ఆల్ ఉమెన్ టీమ్. ఎస్ ఫుడ్ అండ్ పాకిస్తానీ ముస్లిం లేడీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇట్. ట్రాన్సిషన్ టీమ్, ట్రాన్సిషన్ అంటే వాళ్ళ దాంట్లో ఎప్పుడు ఉంటుంది ఒక టేక్ ఓవర్ చేయడానికి, పాత టీం నుంచి కొత్త టీం టేక్ ఓవర్ చేస్తారు. ఈవెన్ ద ప్రెసిడెన్షియల్ కూడా ఫామ్ కూడా అంతే ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చూడాలి ఏంటంటే ఈయన ఇన్ని వాగ్దానాలు చేశారు కదా, ఇది ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు? టిపికలీ మన భారతదేశం కూడా అడుగుతూ ఉంటాం ఇదే ప్రశ్న. అది తేజస్వి యాదవ్ వచ్చి నేను ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అంటే 3 కోట్ల ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది. సో ఫ్రీబీస్ అయితే అనౌన్స్ చేస్తారు, కానీ బడ్జెట్ ఎలా వస్తుంది వాటన్నిటికీ అనేది? అండ్ అమెరికా ఇస్ అన్ అన్అఫోర్డబుల్ సొసైటీ అని ఆయనే అంటున్నారు. అన్అఫోర్డబుల్ ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు డబ్బులు? 122 million మీ బడ్జెట్. మీరు యూఆర్ నాట్ రన్నింగ్ అ కంట్రీ, మీరు యూఆర్ రన్నింగ్ అ స్టేట్ లైక్ న్యూయార్క్. మీరు అక్కడ ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే అక్కడ డబ్బు నూనె పారిపోతారు. మనలా కాదు, ఇప్పుడు మీరు ముంబైలో మీరు ఎంత పెంచినా కానీ ముంబై పీపుల్ సర్టన్ ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ అక్కడే ఉంటారు. వాళ్ళు సిటీ ఇడిచి వెళ్ళిపోరు. వాళ్ళు సమ్హౌ దే విల్ మేనేజ్ చేసుకుని. ఈవెన్ హైదరాబాద్ కూడా అంతే. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రేపు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసి ప్రతి ఇంటికి 20,000 రూపాయలు కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎవరు ఇడిచి వెళ్ళిపోరు ఇక్కడ నుంచి, ఉంటారు. వీళ్ళు సమ్హౌ మేనేజ్. 20,000 కట్టరు అనుకోండి, అది ఇంకో మ్యాటర్. కానీ స్టిల్ మీరు ఎంత అన్అఫోర్డబుల్ చేసినా యూఆర్ అటాచ్డ్ టు ద సిటీ. ఆ కల్చర్కి అక్కడ నేను ఇక్కడే పుట్టాను కదా, నేను ఇక్కడే పెరిగాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను? ఈయన ఎప్పుడు ఉంటాడు, 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ మన ఎందుకు ఈయన్ని కేర్ చేయాలని చెప్పి. కానీ అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఏం చూపించారంటే లుక్ ఇండియన్ అని చెప్పట్లేదు, ముస్లిం మేయర్ ఆఫ్ ఇండియన్ డిసెంట్. ఓకే, అది లోడ్. అదే టైంలో దే వాజ్ అ గై ఫ్రమ్ కేరళ, నేను ఇవాళ పొద్దున మలయాళం ఛానల్ చూశాను, గాట్ ఎలెక్టెడ్ యాజ్ అ మేయర్ ఇన్ సమ్ అదర్ సిటీ ఇన్ యూఎస్. ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు. ఈజ్ ఆల్సో ఇండియన్ డిసెంట్, ఈజ్ అ క్రిస్టియన్ ఫ్రమ్ కోటయం. ఆయన గురించి న్యూస్ ఏం లేదు, ఎందుకంటే దిస్ వాజ్ అ హై ప్రొఫైల్ కాంటెస్ట్. మమ్దాని లాస్ట్ 3 days మీరు అమెరికన్ టెలివిజన్ ఓపెన్ చేస్తే ఒక 10% అగేన్స్ట్ ఉన్నారు, ఫార్ ఉన్నారు, మిగతా 90% యూఎస్ టెలివిజన్ ఇస్ అగేన్స్ట్. ఆయనకు సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి? CNN అట్లాంటి ఛానల్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. ట్రెడిషనలీ యాంటీ ట్రంప్ ఛానల్స్, BBC, CNN అట్లాంటి. ఇటువైపు ఏమో ఫాక్స్ న్యూస్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రో ట్రంప్ ఉన్న వాళ్ళందరూ ఆర్ అటాకింగ్ ఏం. మీరు ఎట్లా నడిపిస్తారు చెప్పండి, మీరు రెంట్ ఎట్లా ఫ్రీజ్ చేస్తారు చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఈజ్ యాంటీసెమిటిక్, జూస్ వ్యతిరేకంగా. మనం ఆల్రెడీ హమాస్ గురించి మాట్లాడాం. ఇంతిఫాదా సపోర్ట్ చేసిన మనిషి. ఇంతిఫాదా సపోర్ట్ అంటే ఇంతిఫాదా ఇట్ సెల్ఫ్ ఇస్ అటాకింగ్ ఇజ్రాయెల్ యాజ్ అ స్టేట్ ఉండకూడదు అని ఇంతిఫాదా కాన్సెప్ట్. దాన్ని సపోర్ట్ చేసిన మనిషి ఒఫిషియల్గా. ఇప్పుడు లాస్ట్ 1 weekలో కవిత గారు సర్ప్రైజింగ్లీ, నాట్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ, చల్లబడిపోయింది అదంతా. ఇప్పుడు మాట్లాడలేదు దాని గురించి. కాకుంటే నెతన్యాహు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తాము అన్నారు కదా, అదే మామ్దాని. అది ఎట్లా చేస్తారండి? ఒక ఫారిన్ లీడర్, డిప్లొమాటిక్ ఆయనకి ప్రివిలేజ్ ఉన్నప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు? కొంతమంది అన్నారు కదా, మోదీ గారు అక్కడ పోతే యూఎస్కి వెళ్తే పాత గుజరాత్ రైట్స్ కేసు ఉంది కదా, ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పారు. ఎవరో ఖాళిస్తానీ ఎవరో కేసు వేస్తే అది కూడా అరెస్ట్ చేస్తారు. దోవల్ గారు వెళ్తే అరెస్ట్ చేస్తారు. వీళ్ళకందరూ డిప్లొమాటిక్ ప్రివిలేజ్ ఉంది. యూ కెనాట్ టచ్ హిమ్. అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎస్ సెంట్రల్ సబ్జెక్ట్. దానికోసం చూడండి, ఏ సెంట్రల్ క్యాపిటల్ అయినా కానీ వాషింగ్టన్ DC ఈజ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యూఎస్. మన దగ్గర యూనియన్ టెరిటరీ అంటాం. ఢిల్లీని యూనియన్ టెరిటరీకి ఎందుకు పెట్టుకున్నారు? బికాజ్ ఇట్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్వేస్. ఇంత రేపు ఒక న్యూక్లియర్ అటాక్, రేపు అటాక్ జరిగితే కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. సో సేమ్ విత్ వాషింగ్టన్ DC, క్యాపిటల్ కానీ మిగతా ఏరియాస్ కానీ. కానీ దట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. మీరు అడిగిన ప్రశ్నకు కూడా మమ్దాని కేసులో ఇప్పుడు ఏం జరగబోతుందని పెద్దక ఒక ఏం చెప్తా సస్పెన్స్ లాగా ఉందన్నమాట. ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా? ఇంప్లిమెంట్ చేస్తే రెడీగా ఉన్నారు వీళ్ళు అటాక్ చేయడానికి రిపబ్లికన్స్. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది?
కానీ హీ కెనాట్ కాంటెస్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమెరికాలో ఒక రూల్ ఉంది, యూ షుడ్ బి న్యాచురలైజ్డ్ బార్న్ సిటిజన్. బార్న్ సిటిజన్ అక్కడ పుట్టుండాలి మీరు, అప్పుడే మీరు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోటీ చేయొచ్చు. మిగతా ఏ పోస్ట్ అయినా మీరు యూ కెన్ కాంటెస్ట్, బట్ యూ కెనాట్ కాంటెస్ట్ ఫర్ దీస్ 2 పోస్ట్. సో ట్రంప్ని నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ ఉండరు నేచురల్లీ, సెకండ్ టర్మ్ లాస్ట్ టర్మ్. నెక్స్ట్ వచ్చే యూఎస్ ప్రెసిడెంట్ మేబీ జేడీ వాన్స్గా కాంటెస్ట్ చేసినప్పుడు ఈవెన్ విత్ ఇన్ డెమోక్రాట్స్ ఎవరు ఉంటారు లీడర్ వాళ్ళది? స్ప్లిట్ అవుతుందా? అక్కడ కమలా హ్యారిస్ షీ క్యాన్ బి పొటెన్షియలీ ఏ ఛాన్స్. కానీ మమ్దాని ఆమెను సపోర్ట్ చేస్తారా? విల్ దే సపోర్ట్ హర్? ఐ డౌట్. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రాట్ స్ప్లిట్ అయిపోయారు. ఈ స్టార్టెడ్ ద కాన్వర్జేషన్ విత్ దట్ సెంటర్ అండ్ లెఫ్టిస్ట్లో మమ్దాని వెళ్ళిపోయారు. కానీ వరల్డ్ వైడ్ మీరు చూస్తే కవిత గారు, వాళ్ళు పొద్దున ఐ వాజ్ వాచింగ్ సమ్ యూరోపియన్ ఛానల్, ఐ థింక్ ఇట్స్ అ జర్మన్ ఛానల్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటలీ చూడండి, లెఫ్టిస్ట్ వైప్అవుట్ అయిపోయారు. ఇటలీ వాజ్ రూల్డ్ ఐ థింక్ 45 సంవత్సరాలు ఇటలీని పరిపాలించింది లెఫ్టిస్ట్ గవర్నమెంట్స్, వైప్డ్ అవుట్. జర్మనీ వైప్డ్ అవుట్. ఫ్రాన్స్ సోషలిస్ట్ అంటే అది పెద్ద పవర్ఫుల్ ఉండే అక్కడ, దే ఆర్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ లెఫ్టిస్ట్ని కంప్లీట్ వైప్అవుట్ చేసేస్తున్నారు ఎలక్ట్రేట్స్. యుఎస్లో అది కూడా న్యూయార్క్లో ఎందుకు చేశారు? సో అమెరికాలో కూడా ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడతాం, సిరియా గురించి మాట్లాడతాం, లెబనాన్ గురించి. అమెరికాలో కూడా నౌ దే సేయింగ్ మేము ట్రంప్ చేసే పాలసీస్ని వ్యతిరేకిస్తాం. అందులో రాడికల్ అనే వర్డ్ ఎందుకని వినిపిస్తుంది ఈ మధ్యలో? మళ్ళీ రాడికలే కాదు, దే ఆర్ రాడికల్స్. బికాజ్ రాడికల్ అంటే ఏంటి? యూ కమ్ అప్ విత్ ఐడియాస్ విచ్ ఆర్ లైక్ రాడికల్, దాని ఇట్స్ టూ స్ట్రాంగ్. మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? రాడికల్ ఐడియాస్, ఇట్స్ నార్మల్ ఐడియాస్ అంటాం మనం. ఇది నార్మల్, ఇది చాలా రాడికల్ ఐడియా. ఓకే, ప్రతి స్టేట్లో ఒక తాజ్మహల్ కడతాం మనం, దట్స్ అ క్రేజీ రాడికల్ ఐడియా. కానీ ద నార్మల్ థింగ్ వుడ్ బి తాజ్మహల్ ఎక్కడ ఉందో అక్కడే ఉండండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్, విల్ బ్యూటిఫైడ్. సో ఒక కాన్సెప్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మమ్దాని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యాంటీ సెమెటిక్ వ్యూస్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నిన్ననే ఎలక్షన్ గెలిచి ఒక రోజు తర్వాతనే అక్కడ ఉన్న ఒక జూయిష్ స్కూల్ పైన స్వస్తిక సైన్ ఎవరో వచ్చి స్ప్రే చేశారు పెయింట్ రెడ్ కలర్లో. ఆయన మూడే మారిపోయింది. హీ సెడ్ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎవరుంటే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి. ఈ స్టిల్ నాట్ ద మేయర్, బట్ స్టిల్ ఈ గివింగ్ ఆర్డర్. ఎవరు ఉంటే కానీ వాళ్ళని రేపు చేసినోడు ఒక అరబ్ ఆయన పట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పొజిషన్ తీసుకుంటారు మమ్దాని? ఎందుకంటే ఈ సేమ్ ఇంతిఫాదా గురించి సపోర్ట్ చేసిన మనిషి ఈయన. నా విల్ ఆల్సో సే నేను ఇజ్రాయలీస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు అంటున్నారు. సో ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు కవిత గారు అని చెప్పినట్ల మన ఏ ఆపోజిషన్ లీడర్ అయినా ఒకసారి సీఎం చైర్లో కూర్చున్నప్పుడు ఆయన మొత్తం మూడంతా మారిపోతుంది, డైమెన్షన్ అంతా మారిపోతుంది కంప్లీట్గా. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. సో మమ్దానిని వెయిట్ చేద్దాం మనం ఇంకొక వారం 10 రోజులు, లేకుంటే ఈవెన్ ఆఫ్టర్ హీ కమ్స్ టు పవర్ టెక్నికలీ ఈజ్ January 1 తర్వాత తీసుకున్నప్పుడు మనం బహుశా ఇంకోసారి వచ్చి దాని మీద డిబేట్ చేయొచ్చు. కాకపోతే మన ఇండియన్స్ చాలా మంది వోక్ అనే దాంట్లో కూడా ఎందుకని అంత సంతోషపడుతున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. బిగ్గెస్ట్ హిట్ టు ట్రంప్ అనే మాట ఎందుకు వినిపిస్తుంది? హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు అందరూ ఇదే మాట్లాడతారు. అది మీరు ఇక్కడ కాదు, మీరు ఎక్కడైనా చూడండి, లెఫ్టిస్ట్ వాళ్ళు పవర్లో వస్తే వాళ్ళని సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు. అదే టైంలో రైటిస్ట్ వాళ్ళు వస్తే ఇటలీ కానివ్వండి, మెలోనీని ఏం చేస్తారు, రిడిక్యూల్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, మ్యాక్రాన్ని ట్రోల్ చేస్తారు. లెఫ్టిస్ట్ వాళ్ళు ఎక్కడైనా పవర్లో వస్తే ఇమీడియట్ వెనిజువేలాలో ట్రంప్ అటాక్ చేయబోతున్నారు, విచ్ ఇస్ క్రిమినల్ యాక్ట్ అదేదని. ఆ వోక్ కల్చర్ అనేది మన తెలంగాణలో కూడా ఉండే ముందు. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పుడు ఆ టైంలో PDSU RSU అని ఉండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద late 70s and early 80s. అప్పుడు వీళ్ళ రిక్రూటింగ్ గ్రౌండ్ ఇది. PDSU RSU ఈజ్ అ పార్ట్ ఆఫ్ నక్సల్ గ్రూప్స్. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్, కొండపల్లి సీతారామయ్య అంత ఉండే. వీళ్ళేం చేస్తారు, చదువుకున్న ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్, కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ ఉస్మానియా నుంచి చదివి వచ్చిన ఇంజనీరింగ్ అబ్బాయికి ఏమంటారు, ఇంజనీరింగ్ చేసినా కదరా నీకు ఉద్యోగం వచ్చిందా అంటారు. రాలేదు. ఆయన పక్కన గుడిసెలో ఉంటుండే అబ్బాయి. అక్కడ చూడు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు కాంట్రాక్ట్, వాడు 5th క్లాస్ కూడా పాస్ కాలేదు, వాడి దగ్గర 5 కార్లు ఉన్నాయి చూడు, నువ్వేం చేస్తావురా అంటారు. లాస్ట్ వాడు తుపాకీ తీసుకుంటారు. దిస్ ఈజ్ ద వర్క్ కల్చర్. రెబెలియన్ ఎప్పుడు అంటారు కదా, ఇఫ్ ఎట్ 18 ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్. 18 సంవత్సరాల్లో మీరు కమ్యూనిస్ట్ కాకపోతే యువర్ హార్ట్ ఇస్ ఇన్ ద రాంగ్ ప్లేస్, అంటే మీ హార్ట్ పనిచేయట్లేదు కరెక్ట్, యూఆర్ నాట్ ఎమోషనల్ ఇనఫ్. అట్ 30 ఇఫ్ యూఆర్ స్టిల్ ఎ కమ్యూనిస్ట్ యువర్ బ్రెయిన్ ఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్. మీరు అసలు యూజ్లెస్ ఫెలో అనమాట.
పాడైపోయింది బ్రెయిన్. సో కమ్యూనిజం అనేది ఒక యంగ్ ఏజ్లో ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. నేను ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ కూడా చదివాను అబౌట్ కొలంబియా యూనివర్సిటీ ఫండింగ్ మొత్తం కట్ చేసేసారు ట్రంప్. ఆ వోక్ కల్చర్ డెమాన్స్ట్రేషన్స్, యాంటీ ఇజ్రాయెల్ ఇంతిఫాదా మూవ్మెంట్, అది ఇది, వాళ్ళ లైబ్రరీని అటాక్ చేశారు, అక్కడ లైబ్రరీ మీద ధ్వంసం చేశారు, జూయిష్ స్టూడెంట్స్ థ్రెటన్ చేశారు. మొత్తం బంద్ చేసేసి షియస్ ద వైస్ ఛాన్సలర్ వాట్ ఎవర్ దట్ లేడీ ఈస్ కాల్డ్ ప్రెసిడెంట్ అనుకుంటాను వాళ్ళ పొజిషన్ కొలంబియాలో, వాళ్ళకి ఫ్రెష్ ఫండింగ్ ఇప్పుడు వచ్చింది. కానీ వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు గవర్నమెంట్. ఈ వోక్ కల్చర్ ఉండకూడదు, ఇది ఉండకూడదు, అట్లాంటి డెమాన్స్ట్రేషన్స్ ఉండకూడదు, ఇట్లాంటి స్టూడెంట్స్ని తీసుకోకూడదు. ఆలోచించండి, ఇదే కల్చర్ చాలా డేంజరస్. ఎందుకంటే వరల్డ్ వైడ్ వీఆర్ సీయింగ్ రిజెక్షన్స్. మనం నిన్న కూడా మాట్లాడాం దాని గురించి, దట్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్లో వెళ్ళకూడదు. మీకు ఒకసారి థ్రిల్ ఉంటుంది, ఒక డెమాన్స్ట్రేషన్ అటెండ్ చేద్దాం ఏమవుతుంది అని చెప్పి, కానీ దెర్ బి ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. స్టిల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ద ప్రెసిడెంట్, మనం మర్చిపోకూడదు అది. అండ్ మమ్దాని ఈజ్ ఓన్లీ ఎ మేయర్. చాలా డిఫరెన్స్ ఉంది పవర్ పొజిషన్స్లో. కానీ నేను చెప్పిన దానికి 1st of January తర్వాత ఒక 25th 26th Januaryకి వచ్చేదాకా 30th January దాకా టైం ఇద్దాం. మమ్దాని పొజిషన్ ఎక్కడ దాకా పోతుందో, ఆల్రెడీ 2, 3 మెయిన్ దాంట్లో పాట మార్చేశారు ఆయన. బహుశా మిగతా దాంట్లో కూడా జరగబోతుంది. ఈ కెన్ గివ్ ఫ్రీ బస్ రైడ్స్, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇల్లు రెంట్ ఫ్రీజ్ చేయడం విల్ బి ఎ బిగ్ డిజాస్టర్. కొత్త ఇల్లు కట్టడం డబ్బులు ఉండదు. అండ్ ఐ థింక్ దీస్ ఈ 2 దాంట్లో ఫెయిల్ అవ్వగానే ఇదే మనుషులు ఎవరెవరు ఈయన కోసం సపోర్ట్ కోసం ఇల్లు తిరిగారో వాళ్ళు ఈయన వెంట పడతారు. అప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అండ్ దాట్ విల్ బీ అ వర్క్ మూమెంట్ ఫర్ దెమ్. Yes, sir. Thank you, sir. Thank you so much.